ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నీకిచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచుతున్నావా? నిజంగా ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు పొందుకున్న నీ బిడ్డల విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నావు? ప్రేమ ఉన్న చోట బాధ్యత ఉంటుంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను దైవికమైన జ్ఞానంలో పెంచకుండా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు లేరంటారా? చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారండి. కానీ ప్రేమ ఉంటే వారి మీద నీకు బాధ్యత ఉండాలి కదా. నీ బాధ్యతను వారి మీద నువ్వు ఎలా చూపించాలి అంటే, వారికి కోరుకున్నది ఇచ్చి కాదు. వారు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తున్నావు అంటే అది నువ్వేమనుకుంటావు అంటే అదే ప్రేమ అనుకుంటున్నావు. నిజమైన బాధ్యత కలిగిన తండ్రిగా నాకు దేవుడిచ్చిన పిల్లలను నేను దేవుని జ్ఞానములో పెంచగలగాలి అన్న ఆలోచన నీకు వస్తే అదే నీ పట్ల నిజంగా నీ పిల్లల పట్ల నీకున్న ప్రేమ. ఈరోజు దైవికమైన జ్ఞానం ఇవ్వకుండా ఎన్నో లోక సంబంధమైన జ్ఞానాలు మీరు ఇచ్చినా ఆ పిల్లలు ఒక రోజున మిమ్మల్ని దుఃఖపెడతారే తప్ప సంతోష పెట్టరు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెడతాడు, జ్ఞానము గల కుమారుడు తల్లిని సంతోష పెడతాడు. ఈరోజు దైవికమైన జ్ఞానం మీరు అందిస్తేనే ఆ పిల్లలు మిమ్మల్ని సంతోష పెడతారు, అసలు ఈ జన్మకు కారణమైన దేవుని సంతోష పెడతారు. అంతేగాని దైవికమైన జ్ఞానం మీరు ఇవ్వకుండా లోక సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన చదువులు మీరు ఎన్ని ఇచ్చినా ఆ పిల్లలు మిమ్మల్ని దుఃఖ పెడతారు తప్ప సంతోషపెట్టే పరిస్థితి భవిష్యత్తులో రాదండి. కనుక ఎప్పుడు మనకు దేవుడిచ్చిన పిల్లల విషయంలో బాధ్యత కలిగిన, ప్రేమ కలిగిన తండ్రిగా వ్యవహరించాలి అంటే దైవికమైన దేవుని జ్ఞానాన్ని ఆ పిల్లలకు అందించాలి. ఈరోజు పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు లేని అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోగలరు చెప్పండి. కానీ దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడే, అలాంటి నమ్మకమైన దేవునికి ఒక నమ్మకమైనటువంటి తండ్రిగా, తల్లిగా నేను నా బాధ్యత ఎలా చూపించగలను అంటే, దేవుడు నాకిచ్చిన పిల్లలను దైవికమైన జ్ఞానములో పెంచితే ఖచ్చితంగా దేవుడు నాకిచ్చినటువంటి బాధ్యత నేను నెరవేర్చిన వాడిగా చూస్తాడండి. కాబట్టి దయచేసి దేవుని వారలారా, మనకిచ్చిన పిల్లలను దేవుని యొక్క ఆ దైవికమైన జ్ఞానములో పెంచి దేవునికి ఇష్టలుగా ఆ బిడ్డల జీవితాలు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా దేవుని యొక్క చల్లని చూపు మీ పిల్లల మీద ఎప్పుడూ ఉండాలి అంటే ఆ బిడ్డలకు దేవుని జ్ఞానములో పెంచాలి, దేవుని జ్ఞానములో పెంచాలి. అటువంటి గొప్ప తల్లిదండ్రులుగా, దేవుడిచ్చిన బాధ్యత నెరవేర్చే తల్లిదండ్రులుగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అందరికీ వందనములు.